రాజకీయాల పార్టీలు మారుడు నడుస్తూనే ఉంటది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఎమ్మెల్యేలు పోయి అందులోనే సొర్రుతారు. ఆ పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీలకు పోతారు. ఇట్లా తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే అవుతున్నది. కానీ దీని వెనకాల చాలా పెద్ద కథే ఉందంటున్నారు. కారు పార్టీలకు వెళ్ళి ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఈడికే 6-7 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 3 రంగుల జెండా కప్పుకున్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇవాళ చెయ్యి నీడలకు పోయిండు. రేవంత్ సార్ కండువా కప్పి కాంగ్రెస్ లకు తీసుకున్నాడు. ఇక ఈయనొక్కడే కాదు, నలుగురు తప్ప కారు పార్టీలు ఉన్నోళ్ళందరూ కాంగ్రెస్ లకు వస్తారని మొదలు పార్టీ మారిన దానం నరేందర్ సారు చెప్తున్నాడు. చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. కానీ రాజీనామా పెట్టకుండా ఇట్లా పార్టీ మారితే ఏం చేయాలనో అప్పట్లో రేవంత్ సార్ చెప్పిండు. ఇగో చూడండి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరుక్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పార్టీ మారితే ఉరేయాలని చెప్తుండు సారు. కానీ ఇప్పుడేమో పగటీలి దొంగరాతనే తేడా లేకుండా అందరినీ గుంజుకుంటున్నాడు. మరి అప్పుడు ఆ మాటలు చెప్పి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడో ఎరికేనా? ఆయన కళ్ళల్లో ఆనందం కోసం, అలా గురువు చంద్రాలు సారు కళ్ళల్లో ఆనందం కోసమేనట. అప్పట్లో చంద్రాలు సారు కారు పార్టీ ఎమ్మెల్యేలను కొనటానికి రేవంత్ సారును తోలిండు కదా. 50 లక్షలతోని రేవంత్ సారు దొరికిపోయి జైలుకు కూడా పోయిండు. ఇట్లా మమ్మల్ని దొరకబట్టి పేరు బద్నాం చేస్తావా అని ఇద్దరు మస్తు కోపం పెట్టుకున్నారట. అందుకే అప్పట్లో సైకిల్ పార్టీలకు వెళ్ళి కారు పార్టీలకు వచ్చిన వాళ్ళను పిలిచి కాంగ్రెస్ వాళ్ళకు బొమ్మని చెప్పిండట చంద్రాలు సారు. పాత కాంగ్రెస్ వాళ్ళను కూడా వెనకకు పిలుచుకుంటున్నారట. 6 గ్యారంటీల అమలు సంగతి పక్కకు పెట్టి మొత్తం ఇదే పని మీద ఉన్నాడట రేవంత్ సారు.